ఈలోపు నేనే- ప్యానల్ ఎవరో అది ఈ లోపు నేను హైందూర్ గారితో మాట్లాడొచ్చండి. ఐ హావ్ టు లీవ్. నేను వచ్చింది ఆయన కోసమే. అడగండి, మాట్లాడండి, చెప్పండి. రైట్. హైందూర్ గారు, నేను ఓన్లీ తమ్నేల్ చూసి వచ్చానండి. ఎన్ఆర్ఎఫ్ గారు, మీరు ఒకసారి తమ్నేల్ చూపిస్తారా? ఇక్కడ నేను గమనించిన పాయింట్ ఇప్పుడే చూశానండి, ఒక 2 minutes బిఫోర్ మీరు మాట్లాడుతున్నప్పుడు. మీరు ఏమన్నారంటే హైందవ స్త్రీలని తిట్టకండి అంటున్నారు. అంటే స్త్రీలని తిట్టడంలో హైందవ స్త్రీలు మిగతా స్త్రీలు వేరుగా ఉన్నారా? ఇప్పుడే కదండి సమాధానం చెప్పాను నేను. మీరు ఒక సమాధానం చెప్తే దానికోసం పావుగంట స్పీచ్ ఇచ్చారు. పావుగంట స్పీచ్ వ్యాలిడా? మీరు ఒక 1 line లో కొట్టేసింది వ్యాలిడా? నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి. అదే క్వశ్చన్ ఎస్బిసి అనే ఆయన అడిగారు. ఎస్బిసి 896 అనే ఆయన అడిగినప్పుడు నేను అదే సమాధానం చెప్పాను. ఇప్పుడు వాళ్ళ విషయంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీ ఇష్టం. అది మేము క్వశ్చన్ చేయలేము. మా విషయం కాబట్టి మేము ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. అంటే స్వార్థంతోనే హైందవుడు గారు మాట్లాడుతున్నారు తప్పించి సమాజం కోసం కాదు. ఇప్పుడు నా ఛానల్ పేరే హైందవుడు అండి. నేను హిందూ సమాజం గురించి ఆలోచిస్తా. క్రిస్టియన్స్ ఫర్గెట్ అబౌట్ యువర్ ఛానల్ అండి. యు ఆర్ టాకింగ్ ఇన్ దిస్ ప్యానల్. వాట్ యు ఆర్ సేయింగ్ అబౌట్ ఇన్ దిస్ ప్యానల్? మీరు ఈ ప్యానల్ నుంచి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఈ ప్యానల్ నుంచి హైందవుడు గారు అది రావణ్ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ మీరు ఏంటంటే అందరూ సమానమే అన్న భావనతో మేము మాట్లాడాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ టు సే నాకు ఆ భావన లేదు. I'm not expected అండి. దిస్ ఛానల్ thumbnail itself is saying ప్లీజ్ హోల్డ్ బ్రదర్ ప్లీజ్ హోల్డ్. ఎన్ఆర్ఎఫ్ గారు ఒకసారి మీ thumbnail చూపిస్తారా? ఈ thumbnail లో ఈ ఛానల్లో లైవ్ ఇంటెన్షన్ తో ఉండి నేను వచ్చానండి. మీకు ఆ ఇంటెన్షన్ లేదంటే అది మీ ప్రాబ్లం అండి. thumbnail చూపించండి మేడం ఒకసారి ప్లీజ్. నన్ను కాదు కదా. ఐఎమ్ టాకింగ్ ఇన్ దిస్ ప్యానల్ లో వాళ్ళ ఉద్దేశాలు ఇవైనప్పుడు వచ్చి మీ ఉద్దేశాలు మీరు సొంత ఉద్దేశాలు పెట్టుకుంటున్నప్పుడు ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. అందుకొచ్చి నేను వచ్చాను, అడిగాను. సో మీరు క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే నాకు ఈ ఛానల్ భావాజాలంతో ఈ లైవ్ తో సంబంధం లేదు, నా వ్యక్తిగతం నాకు ఉంది అని మీరు చెప్పారు హైందవుడు గారు, అంతేనా? విద్య గారి ఛానల్ భావంతో నాకేంటండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. అదే క్లియర్ చేయండి. ఆడుకుంటుంది సార్ మేము అందరూ కూడా అదే సార్, నేను కూడా చెప్పాను మీ భావం వేరు కానీ ఈ ఛానల్లో వాళ్ళు పెట్టిన ఉద్దేశాలకి మీ ఉద్దేశాలకి సంబంధం లేదు. అదే మీరు చెప్పారు. ఆవిడ ఏ ఉద్దేశం మీద పెట్టారో, ఆవిడ తమిళ ఎందుకు పెట్టారో ఆవిడని అడగండి. అది నాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు సార్ నేను మీ ఉద్దేశం గురించి అడిగాను, మీ ఉద్దేశం క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాను. నేను మీ ఉద్దేశం అవునా అని అడిగాను. మీ ఉద్దేశం అదే, నాకు స్వార్థమే, ఐ మీన్ నాది ఇదే, నాకు మిగతా ఆడవాళ్ళు ఎట్టపోయినా పర్లేదు, నాకు హైందవులు ఆడవాళ్ళని తిట్టొద్దని చెప్తున్నారు మీరు, అంతే కదా? నేను మిగతా ఆడవాళ్ళ గురించి క్వశ్చన్ చేసే పరిస్థితులు నేను లేనండి, నేను చేయలేను కూడా. ఎందుకు అంటే వాళ్ళు మమ్మల్ని కూడా అలాగే తిడుతున్నారు కాబట్టి. ఓకే, చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? హైందవుడు గారు, ఇక్కడ మీరు నేను సింగిల్ గా మాట్లాడి నన్ను అన్నోనే నేను అన్నాను కాకుండా మీ భావాజాలం అడుగుతున్నాం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇండివిజువల్ లైఫ్ గురించి ఒకరు పెట్టుకుంటే పాయింట్ లేదు. హిందూస్ క్రిస్టియన్స్ సమానం అయితే కాదండి, నేను చెప్పేస్తున్నాను. నా భావజాలం అంతే, నాకు హిందువులే ఎక్కువ. వెరీ క్లియర్. అంతే. థ్యాంక్ యూ అండి. మనుషులు కాదు మరి. ఓకే, అలానే కులాలు కూడా ఉన్నాయి మీ లెక్కలో? లేదు, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, మాలామాదిగులు వీళ్ళు కూడా ఒకటి కాదు కదా? లేదు, మాలామాదిగులు, కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణులు వీళ్ళు కూడా ఒకటి కాదు కదా? రావణ్ గారు అలా కాదు. డౌట్ అండి, ఇప్పుడు అబ్యూస్ చేసినప్పుడు రావణ్ గారు ఎప్పుడైనా, రావణ్ అంటే నాకు తెలిసి తెలుగులో కాకి గారు ఎప్పుడైనా సరే అడిగారా? రావణ్ అంటే నాకు తెలిసి తెలుగులో కాకి గారు ఎప్పుడైనా సరే అడిగారా? ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఎందుకురా మీరు ఇలా హిందూ స్త్రీలను కానీ లేకపోతే స్త్రీని క్వశ్చన్ చేస్తున్నారు, ఇలాంటి అబ్యూజ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగారు? అసలు ఎవరు అడిగారండి ఆ విషయం మిమ్మల్ని? మీ భావాజాలం ఏందని అడిగాను, దానికి ఆన్సర్ ఇచ్చారు, అయిపోయింది. మీరు ఇక్కడ ఈ టాపిక్ లో మరి క్యాస్ట్ ఎందుకు తీసుకొచ్చారండి? మీ నాకు అర్థం కాదు. అలా కాదండి, సంబంధం లేని వాటిలో క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారండి? కాకి గారు పంజాయ్ హైందవుడు గారు ఈ లైవ్ డిస్టర్బ్ చేయకుండా ఈ ప్యానల్లో మీ ఛానల్లో ఒక లైవ్ పెట్టండి, తీసుకోండి, మన ఇద్దరం మాట్లాడదాం. మీ ఛానల్లో మీకు కావాల్సిన టాపిక్ మీరు పెట్టుకోండి. నాకు వీలు లేకపోతే నేను రాను. నా ఛానల్లో ఏ కంటెంట్ పెట్టాలో నా ఇష్టం, అది మీరు సజెషన్. ఏం మాట్లాడతారు హైందవుడు గారు? అసలు మీరు అడిగిన దానికి పిన్ పాయింట్ కి ఎంత ఆన్సర్ చెప్తున్నాను నేను. మీరేం మాట్లాడుతున్నారు అసలు? ఎందుకు ఈ ఛానల్ లైవ్ డిస్టర్బ్ చేయడం? ఛానల్లో మీకు లైవ్ పెట్ట అసలు మీలాంటి వాళ్ళని ప్యానల్ నేను తీసుకోను. ఎందుకంటే ఎంత టాపిక్ డైవర్ట్ చేస్తా ఉంటుంటే నేనేం చేయలేం కదా. సర్లేండి హైందవుడు గారు, మీరు కొంచెం మీట్ లో ఉండండి. రావణ్ అంటే నాకు తెలిసి తెలుగులో కాకి గారు ఎప్పుడైనా సరే అడిగారా? కాకి గారు పంజాయ్ హైందవుడు గారు మా విషయం కాబట్టి మేము ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం.
అంటే స్వార్థంతోనే హైందవుడు గారు మాట్లాడుతున్నారు తప్పించి సమాజం కోసం కాదు. ఇప్పుడు నా ఛానల్ పేరే హైందవుడు అండి, నేను హిందూ సమాజం గురించి ఆలోచిస్తాను. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి ఏమండి, మీరంతా దౌర్భాగ్యులే. మేము ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట విన్నామండి, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను. ఉదవాయన చవటాయన ఏదో పేరుంది. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని వెధవాయ చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం.